కర్కాటక రాశివారికి మార్చ్ 24, 25, 26, 27 తేదీలు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు. మీరు ఇప్పటివరకు ఎదురుచూస్తున్న మార్పు ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం అఘోర తాంత్రిక విద్యతో స్త్రీపురుష వశీకరణం గ్యారంటీగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, తీరని ఎటువంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గ్యారంటీగా పరిష్కారం చూపబడును. సంప్రదించండి 9099835894. ఏ అనే వ్యక్తి ద్వారా జరిగే ఒక సంఘటన మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే అవకాశముంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు జరిగేది ముందే తెలుసుకుంటారు మరియు ఒక పెద్ద ప్రమాదాన్ని కూడా తప్పించుకోవచ్చు. ఇది 100% జ్యోతిష్య ఆధారిత విశ్లేషణ. అలాగే వ్యక్తిగత జాతక విశ్లేషణ, రత్నాలు, యంత్రాలు, పూజలు వంటి ఆస్ట్రాలజీ ప్రాడక్ట్స్ అండ్ గైడెన్స్ కోసం మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ పేజెస్ను తప్పకుండా ఫాలో అవ్వండి. లింక్ బయోలో ఉంటుంది. గ్రహస్థితి ప్రభావం మార్చ్ 24 నుంచి 27 వరకు కర్కాటక రాశివారికి గ్రహస్థితి చాలా ముఖ్యమైన మార్పులను సూచిస్తోంది. ముఖ్యంగా చంద్రుడు మీ రాశిలో సంచారం చేయడం వల్ల మీ ఆలోచనలు, భావోద్వేగాలు మరింత గాఢంగా మారతాయి. మీరు చిన్న విషయానికే ఎక్కువలా స్పందించే అవకాశం ఉంది. ఇది ఒకవైపు మీకు మంచి ఫలితాలివ్వగలదు, కానీ మరోవైపు మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు కూడా పెరిగే అవకాశం ఉంది. శుక్రగ్రహం మీకు సంబంధాల విషయంలో ఒక పరీక్ష సమయం తీసుకువస్తుంది. మీరు ఎవరిమీద ఎంత నమ్మకం పెట్టుకోవాలో ఈ సమయంలో స్పష్టంగా తెలుస్తుంది. మీ చుట్టూ ఉన్నవారి అసలు స్వభావం మీకు కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా కే అనే వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన విషయాన్ని బయటపెడతారు. అది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ అదే సమయంలో మీకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి పని మీద గ్రహాల ప్రభావం ఉంటుంది. మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి ఫలితాలిస్తాయి, కానీ భావోద్వేగాలకు లోనై తీసుకున్న నిర్ణయాలు మీకు కష్టాలను తెచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతి విషయాన్ని ఓర్పుతో ఆలోచించి ముందుకు వెళ్లడం చాలా అవసరం. ఉద్యోగం మరియు కెరియర్. ఉద్యోగం మరియు కెరియర్ విషయంలో ఈ 4 రోజులు కర్కాటక రాశి వారికి కీలకమైన సమయం. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. అది ఒక కొత్త ఉద్యోగం కావచ్చు, లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో ఒక మంచి ప్రమోషన్ కావచ్చు. మీరు ఇప్పటివరకు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. మీ పై అధికారులు మీ పనిని గుర్తించి మీకు ఒక మంచి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా ఒకసారి ఆలోచించాలి. ఈ సమయంలో కే అనే వ్యక్తి మీకు ఒక ముఖ్యమైన సూచన ఇస్తారు. ఆ సూచన మీ కెరియర్లో ఒక పెద్ద మార్పును తీసుకురాగలదు. మీరు ఆ వ్యక్తి మాటలను గమనిస్తే మీరు మీ జీవితంలో ఒక పెద్ద విజయాన్ని సాధించే అవకాశం ఉంది. కొంతమందికి ఈ సమయంలో ఉద్యోగ మార్పు సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఒక కొత్త దిశలో ముందుకు వెళ్లాలని అనిపించవచ్చు. ఇది మీకు మంచి నిర్ణయం కావచ్చు, కానీ తొందరపాటు చేయకుండా మీ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఆర్థిక పరిస్థితి. ఆర్థికంగా ఈ రోజులు కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలనిస్తాయి. ఒకవైపు మీరు అనుకోని డబ్బు లాభం పొందే అవకాశం ఉంది. అది ఒక పాత పెట్టుబడి ద్వారా రావచ్చు, లేదా మీరు ఎదురుచూడని ఒక అవకాశం ద్వారా రావచ్చు. కానీ మరోవైపు మీరు డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు చేసే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలి, లేదంటే మీరు తరువాత ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కే అనే వ్యక్తి ద్వారా మీకు ఒక ఆర్థిక అవకాశము రావచ్చు. అది ఒక పెట్టుబడి రూపంలో ఉండవచ్చు, కానీ మీరు ఆ అవకాశం గురించి పూర్తిగా తెలుసుకోకుండా ముందుకు వెళ్ళకండి. మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రమే మీకు లాభాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో ఓర్పు పాటిస్తే మీరు పెద్ద నష్టాన్ని తప్పించుకోవచ్చు. మీకు వచ్చే ప్రతి అవకాశం మంచిదే అనుకోవద్దు. మీరు విశ్లేషించి ముందుకు వెళ్లడం చాలా అవసరం. ప్రేమ మరియు సంబంధాలు.
ప్రేమ మరియు సంబంధాల విషయంలో ఈ రోజులు కర్కాటక రాశి వారికి భావోద్వేగాలతో నిండిన సమయం. మీరు మీకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తులతో మరింతగా కనెక్ట్ అవుతారు. కానీ అదే సమయంలో చిన్న చిన్న అపార్థాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీ జీవితంలో ఎప్పటికో దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. ఆ వ్యక్తి రావడం వల్ల మీరు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ఇది మీకు ఒక భావోద్వేగ పరీక్షలా ఉంటుంది. కే అనే వ్యక్తి మీ ప్రేమ జీవితంలో ఒక కీలక పాత్ర పోషిస్తారు. వారు మీకు ఒక నిజం చెబుతారు. ఆ నిజం మీ సంబంధాన్ని బలోపేతం చేయవచ్చు లేదా పూర్తిగా మార్చివేయవచ్చు. మీరు ఈ సమయంలో ఓర్పుతో వ్యవహరించడం చాలా ముఖ్యం. మీరు చెప్పే మాటలు, మీరు తీసుకునే నిర్ణయాలు మీ సంబంధాలను ప్రభావితం చేస్తాయి. మీరు కోపంతో తీసుకున్న నిర్ణయం మీకు తరువాత పశ్చాత్తాపాన్ని కలిగించవచ్చు. కుటుంబ పరిస్థితుల్లో ఈ రోజులు కొంత ఒత్తిడిని తీసుకువస్తాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. అవి పెద్ద సమస్యలుగా మారకుండా మీరు చూసుకోవాలి. మీరు ఓర్పుతో శాంతంగా వ్యవహరిస్తే అన్ని సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువ సమయం గడపాలి. వారి భావాలను అర్థం చేసుకోవాలి. మీరు వారిని గౌరవిస్తే వారు కూడా మీకు సహకరిస్తారు. ఈ సమయంలో ఒక కుటుంబ సభ్యుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతారు. అది మీ జీవితంపై ప్రభావం చూపవచ్చు. మీరు ఆ విషయాన్ని గమనించి ఆలోచించి ముందుకు వెళ్ళాలి. కే అనే వ్యక్తి కుటుంబ విషయాల్లో కూడా ఒక ప్రభావం చూపవచ్చు. వారు చెప్పే ఒక మాట మీ కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి సహాయపడవచ్చు. మీరు ఈ 4 రోజుల్లో శాంతంగా, సమతుల్యంగా వ్యవహరిస్తే మీ కుటుంబంలో సంతోషం నిలబడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ కుటుంబంపై ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మానసిక స్థితి. ఈ 4 రోజుల్లో కర్కాటక రాశి వారి మానసిక స్థితి చాలా సున్నితంగా మారే అవకాశముంది. సాధారణంగా మీరు భావోద్వేగాలకు దగ్గరగా ఉండే స్వభావం కలిగినవారు. కాని ఈ సమయంలో అది మరింతగా పెరిగి మీ ఆలోచనలు చాలా లోటుగా వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా మీ మనసును ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశముంది. మీకు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్లీ గుర్తుకు రావచ్చు. మీరు వాటిని మళ్లీ ఆలోచించడం వల్ల మీలో ఒక రకమైన ఒత్తిడి పెరగవచ్చు. ఇది మీ రోజువారీ పనులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. కాని పూర్తిగా ఒంటరిగా ఉండటం కంటే మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తితో మీ భావాలను పంచుకోవడం మంచిది. మీరు మాట్లాడితే మీలో ఉన్న భారం తగ్గుతుంది. ముఖ్యంగా కే అనే వ్యక్తి మీ మానసిక స్థితిని అర్థం చేసుకుని మీకు ఒక మార్గదర్శకత్వం ఇవ్వగలరు. మీరు ధ్యానం లేదా ప్రార్థన చేయడం ద్వారా మీ మనసును నియంత్రించగలరు. ఈ రోజుల్లో మీరు మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకుంటే మీకు ఎదురయ్యే పరిస్థితులను సులభంగా ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. జాగ్రత్తలు. మార్చి 24 నుంచి 27 వరకు మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి. ఈ 4 రోజుల్లో మీరు ఎవరినైనా పూర్తిగా నమ్మడం కంటే కొంత దూరం పాటించడం మంచిది. ముఖ్యంగా కొత్తగా పరిచయమైన వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే ప్రతి పని ముందు ఆలోచించి చెయ్యాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు తరువాత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, సంబంధాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఒక అవకాశం వచ్చినప్పుడు అది మీకు నిజంగా మీకు ఉపయోగపడుతుందా లేదా అనే విషయం తెలుసుకోవాలి. కే అనే వ్యక్తి ద్వారా వచ్చే ఒక సూచన మీకు మంచిదే అయినా మీరు దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో మీరు ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పే ఒక్క మాట కూడా మీ సంబంధాలను ప్రభావితం చేయగలదు. అందుకే మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. జీవిత మార్పు సూచనలు. ఈ 4 రోజులు కర్కాటక రాశివాలికి జీవితంలో ఒక కొత్త మలుపును తీసుకువస్తాయి. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు, మీరు ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు ఒక పరిష్కారానికి చేరుకునే దశలో ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు మీ భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో ఉంటాయి. మీరు ఒక చిన్న అడుగు ముందుకు వేస్తే అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది.
అందుకే మీరు ఈ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం చాలా కీలకం. మీరు ఒక కొత్త దిశలో ఆలోచించడం ప్రారంభిస్తారు. మీరు మీ పాత అలవాట్లను మార్చుకోవాలని అనిపించవచ్చు. ఇది మీకు ఒక మంచి మార్పు. మీరు మీ జీవితాన్ని మెరుగుపరచడానికి తీసుకునే ప్రతి ప్రయత్నం ఇప్పుడు ఫలితమిస్తుంది. కే అనే వ్యక్తి మీకు ఒక మార్గం చూపుతారు. ఆ మార్గం మీకు మొదట కొంచెం సందేహంగా అనిపించవచ్చు, కాని మీరు దాన్ని అనుసరిస్తే మీరు మీ జీవితంలో ఒక పెద్ద విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీపై నమ్మకం పెట్టుకోవాలి. మీరు మీ నిర్ణయాలపై విశ్వాసం కలిగి ఉంటే మీరు ఎలాంటి పరిస్థితినైనా జయించగలరు. కే వ్యక్తి ప్రాముఖ్యత. ఈ 4 రోజుల్లో కే అనే వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషిస్తారు. వారు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచేస్తారు. అది మీకు మొదట ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ అదే సమయంలో మీకు ఒక కొత్త దారిని చూపిస్తుంది. ఈ వ్యక్తి మీకు ఒక సలహా ఇస్తారు. ఆ సలహా మీ కెరీర్, ఆర్థిక పరిస్థితి లేదా సంబంధాల విషయంలో ఉండవచ్చు. మీరు ఆ సలహాను గమనించి, ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కొంతమందికి ఈ కే అనే వ్యక్తి ఒక పాత పరిచయం కావచ్చు, మరికొంతమందికి కొత్తగా పరిచయమైన వ్యక్తి కావచ్చు, కానీ వారు మీ జీవితంలో ఒక మార్పుకు కారణమవుతారు. మీరు ఈ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. వారు చెప్పే ప్రతి మాటను నమ్మకూడదు, కానీ పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యకూడదు. మీరు మధ్యస్థంగా వ్యవహరించి, ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ వ్యక్తి ద్వారా మీరు ఒక నిజాన్ని తెలుసుకుంటారు. ఆ నిజం మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళుతుంది. ఆధ్యాత్మిక ప్రభావం. ఈ 4 రోజుల్లో కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు దేవుని పట్ల ఆకర్షితులవుతారు. మీరు ప్రార్థన చెయ్యాలని, పూజలు చెయ్యాలని అనిపిస్తుంది. ఈ సమయంలో మీరు దేవుణ్ణి నమ్మి ముందుకు వెళితే మీకు ఒక అంతర్గత శక్తి లభిస్తుంది. మీరు ఎదుర్కొనే సమస్యలను మీరు సులభంగా అధిగమించగలుగుతారు. మీరు ఉదయం లేవగానే దేవుని పేరు జపించడం, సాయంత్రం దీపం వెలిగించడం వంటి చిన్న ఆచారాలు కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. మీ మనసు ప్రశాంతంగా ఉండడానికి ఇవి చాలా సహాయపడతాయి. కే అనే వ్యక్తి ద్వారా మీరు ఒక ఆధ్యాత్మిక మార్గం గురించి తెలుసుకునే అవకాశం ఉంది. వారు మీకు ఒక మంత్రం లేదా ఒక పూజ విధానం గురించి చెప్పవచ్చు. మీరు దాన్ని పాటిస్తే మీ జీవితంలో శుభమార్పులు కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. మీరు సానుకూలంగా ఆలోచిస్తే దేవుని అనుగ్రహం మీపై ఉంటుంది. మీరు చేసే ప్రతి పని విజయవంతం కావడానికి ఇది సహాయపడుతుంది. మీరు ఆధ్యాత్మికతను అంగీకరిస్తే మీ జీవితంలో ఒక ప్రశాంతత, ఒక స్థిరత ఏర్పడుతుంది. ఇది మీకు అన్ని రంగాల్లో విజయాన్ని తీసుకువస్తుంది. ప్రయాణ సూచనలు. ఈ 4 రోజుల్లో కర్కాటక రాశివారికి ప్రయాణాల విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి అత్యవసరంగా ఒక ప్రయాణం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అది ఉద్యోగ సంబంధమైనదైనా కావచ్చు, లేదా కుటుంబ అవసరాల కోసం కావచ్చు. ఈ ప్రయాణం మీకు కొత్త అనుభవాలను ఇవ్వగలదు. అయితే మీరు ప్రయాణం చేయేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముందుగా మీ ప్రయాణ ప్రణాళికను స్పష్టంగా తయారు చేసుకోవాలి. ఎక్కడికి వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారు అనే విషయాలను మీరు ముందే నిర్ణయించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలతో వెళ్లే ప్రయాణాలు మీకు ఒత్తిడిని కలిగించవచ్చు. ఈ సమయంలో కే అనే వ్యక్తి ద్వారా ఒక ప్రయాణం ఏర్పడే అవకాశం ఉంది. వారు మీకు ఒక అవకాశం గురించి చెబుతారు. ఆ అవకాశం కోసం మీరు ప్రయాణం చెయ్యాల్సి రావచ్చు. ఈ ప్రయాణం మీ జీవితంలో ఒక మంచి మార్పుకు కారణం కావచ్చు. ప్రయాణంలో మీరు మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న నిర్లక్ష్యం కూడా మీకు ఇబ్బందులను తెచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డాక్యుమెంట్లు, డబ్బు వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య జాగ్రత్తలు. ఆరోగ్యపరంగా ఈ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ శరీరం కొన్ని చిన్న సమస్యలను సూచించే అవకాశం ఉంది. మీరు వాటిని నిర్లక్ష్యం చేస్తే అవి పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బయట ఆహారం తగ్గించడం మంచిది. మీరు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తీసుకుంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే నీరు ఎక్కువగా తాగడం కూడా చాలా అవసరం. ఈ సమయంలో మానసిక ఒత్తిడి కూడా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు అలసట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. అందుకే మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి. కే అనే వ్యక్తి మీకు ఆరోగ్యానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సూచన ఇవ్వవచ్చు. అది ఒక అలవాటు మార్పు కావచ్చు, లేదా ఒక జాగ్రత్త కావచ్చు. మీరు దాన్ని పాటిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మీరు రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయిస్తే మీ శరీరం మరియు మనసు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. కొత్త అవకాశాలు. ఈ 4 రోజుల్లో కర్కాటక రాశివారికి కొత్త అవకాశాలు ఎదురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీరు ఊహించని విధంగా ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించినదై ఉండవచ్చు. మీరు ఈ అవకాశాలను గుర్తించడం చాలా ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు మంచి అవకాశాలు సాధారణంగా కనిపిస్తాయి. మీరు వాటిని గమనించకపోతే మీరు ఒక మంచి అవకాశాన్ని కోరుకోయే అవకాశం ఉంది. కే అనే వ్యక్తి ద్వారా మీకు ఒక కొత్త అవకాశం వస్తుంది. వారు మీకు ఒక మార్గం చూపుతారు. మీరు ఆ మార్గాన్ని అనుసరిస్తే మీరు మీ జీవితంలో ఒక మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే మీరు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లి కొత్త అవకాశాలను స్వీకరిస్తే మీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుంది. పాత సమస్యల పరిష్కారం. ఈ 4 రోజుల్లో మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీరు చాలా రోజులుగా ఒక సమస్య గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ఆ సమస్యకు ఒక మార్గం కనిపిస్తుంది. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకునే అవకాశం ఈ సమయంలో మీకు వస్తుంది. మీరు ఓర్పుతో ఆలోచించి ముందుకు వెళితే మీరు ఆ సమస్యలను పూర్తిగా పరిష్కరించగలరు. కే అనే వ్యక్తి మీకు ఈ విషయంలో ఒక ముఖ్యమైన సహాయం చేయవచ్చు. వారు మీకు ఒక కొత్త కోణంలో ఆలోచించేలా చేస్తారు. మీరు ఆ విధంగా ఆలోచిస్తే మీరు మీ సమస్యకు ఒక సరైన పరిష్కారం కనుగొంటారు. ఈ సమయంలో మీరు పాత విషయాలను వదిలిపెట్టడం చాలా ముఖ్యం. మీరు గతాన్ని పట్టుకొని ఉంటే మీరు ముందుకు వెళ్లలేరు. మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక పెద్ద భారాన్ని తగ్గించుకోగలరు. మిత్రుల సహాయం. ఈ 4 రోజుల్లో మీ మిత్రుల సహాయం మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒక సమస్యలో ఉన్నప్పుడు మీకు దగ్గరగా ఉన్న మిత్రులు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీరు వారిపై నమ్మకం ఉంచితే వారు మీకు మంచి సూచనలు ఇస్తారు. మీరు ఒంటరిగా ఆలోచించకుండా మీ మిత్రులతో మాట్లాడితే మీరు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కే అనే వ్యక్తి కూడా ఒక మిత్రుడిగా మీ జీవితంలో ఉండవచ్చు. వారు మీకు ఒక ముఖ్యమైన సమయంలో సహాయం చేస్తారు. మీరు ఆ సహాయాన్ని గౌరవిస్తే మీరు మీ సమస్యలను సులభంగా పరిష్కరించగలరు. ఈ సమయంలో మీరు కూడా మీ మిత్రులకు సహాయం చెయ్యాలి. మీరు వారితో మంచి సంబంధాలు కొనసాగిస్తే అది మీకు భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది. మీరు నిజమైన మిత్రులను గుర్తించడం చాలా ముఖ్యం. అందరూ మీకు సహాయం చెయ్యరు, కానీ నిజమైన మిత్రులు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటారు. మీరు వారిని గుర్తించి వారి విలువను అర్థం చేసుకోవాలి. శత్రువుల కుట్రలు. ఈ 4 రోజుల్లో కర్కాటక రాశివారికి శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. సాధారణంగా మీరెవరినీ బాధపెట్టని స్వభావం కలిగినవారు అయినప్పటికీ మీ అభివృద్ధిని చూసి కొంతమంది అసూయతో వ్యవహరించే అవకాశముంది. వారు మీకు నేరుగా వ్యతిరేకంగా రాకపోయినా పరోక్షంగా మీ పనులకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించవచ్చు. మీరు చేసే పనుల్లో చిన్న తప్పులను పెద్ద సమస్యలుగా చూపించే ప్రయత్నం జరగవచ్చు. అందుకే మీరు ప్రతి పని చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ముఖ్యంగా కార్యాలయం లేదా వ్యాపారంలో మీ పనిని స్పష్టంగా, సక్రమంగా పూర్తి చేయడం చాలా అవసరం. కే అనే వ్యక్తి ద్వారా మీకొక ముఖ్యమైన హెచ్చరిక రావచ్చు. వారు మీ చుట్టూ ఉన్న కొన్ని వ్యక్తుల గురించి ఒక నిజాన్ని తెలియజేయవచ్చు. మీరు ఆ విషయాన్ని గమనిస్తే మీరొక పెద్ద సమస్యను ముందుగానే తప్పించుకోవచ్చు. ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పకూడదు. మీరు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో తెలుసుకుని మీ విషయాలను పరిమితంగా ఉంచడం మంచిది. మీరు శాంతంగా, తెలివిగా వ్యవహరిస్తే శత్రువుల కుట్రలు మీపై ప్రభావం చూపలేవు. విద్యలో పురోగతి. విద్యార్థులకి ఈ 4 రోజులు మంచి అవకాశాలను తీసుకువస్తాయి. మీరు చదువులో దృష్టి పెట్టినట్లయితే మీరు మంచి ఫలితాలను సాధించే అవకాశముంది. మీరు ఇప్పటివరకు అర్థంకాని విషయాలు కూడా ఈ సమయంలో సులభంగా అర్థమవుతాయి. మీరు చదువులో కొత్త పద్ధతులను అనుసరించడం మంచిది. మీరొక ప్రణాళిక ప్రకారం చదివితే మీరు మీ లక్ష్యాలను సులభంగా చేరుకోగలరు. ఈ సమయంలో మీరు ఎక్కువగా దృష్టి పెట్టడం ద్వారా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశముంది. కే అనే వ్యక్తి మీ విద్యకు సంబంధించిన ఒక మార్గదర్శకత్వం ఇవ్వవచ్చు. వారు మీకొక మంచి కోర్సు లేదా ఒక ముఖ్యమైన సూచన ఇవ్వవచ్చు. మీరు ఆ సూచనను పాటిస్తే మీరు మీ విద్యలో ఒక మంచి స్థాయికి చేరుకుంటారు. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ సమయంలో ఎక్కువ శ్రమ పెట్టాలి. మీరు క్రమం తప్పకుండా చదివితే మీరు విజయాన్ని సాధించగలరు. మీరు మీపై నమ్మకం ఉంచి ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. వ్యాపార అభివృద్ధి. వ్యాపార రంగంలో ఉన్న కర్కాటక రాశివారికి ఈ 4 రోజులు ఒక అభివృద్ధి దశగా కనిపిస్తున్నాయి.
మీరు ఇప్పటివరకు చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతోంది. మీ వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు. మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలనుకుంటే ఈ సమయంలో మీరు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు నష్టపోయే అవకాశముంది. కానీ మీరు సరిగ్గా ప్రణాళిక వేసుకుని పనిచేస్తే మీరు మంచి లాభాలను పొందగలరు. కే అనే వ్యక్తి మీ వ్యాపారంలో ఒక కీలక పాత్ర పోషించవచ్చు. వారు మీకొక కొత్త ఆలోచన లేదా ఒక భాగస్వామి అవకాశం ఇవ్వవచ్చు. మీరు ఆ అవకాశాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. మీరు కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగిస్తే అది మీ వ్యాపార అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. మీరు నాణ్యతపై దృష్టి పెట్టి పనిచేస్తే మీ వ్యాపారం స్థిరంగా పెరుగుతుంది. గృహ మార్పులు. ఈ 4 రోజుల్లో కర్కాటక రాశివారికి గృహ సంబంధమైన మార్పులు కనిపిస్తున్నాయి. కొంతమందికి ఇంటిని మార్చే ఆలోచన రావచ్చు. మరికొంతమందికి ఇంట్లో మార్పులు చెయ్యాలనిపించవచ్చు. మీరు ఇంటిని సరిచేయడం, కొత్త వస్తువులు కొనడం వంటి పనులు చేయవచ్చు. ఇది మీకొక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మీరు మీ ఇంటిని సౌకర్యవంతంగా మార్చుకోవడం ద్వారా మీ మనసుకు కూడా ప్రశాంతత కలుగుతుంది. కే అనే వ్యక్తి మీకు గృహానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సూచన ఇవ్వవచ్చు. వారు మీకొక మంచి అవకాశం లేదా ఒక నిర్ణయం గురించి చెబుతారు. మీరు ఆ విషయాన్ని గమనిస్తే అది మీకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీరు ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం కంటే అందరి అభిప్రాయాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. అదృష్టం పెరగడం. ఈ 4 రోజుల్లో కర్కాటక రాశి వారికి కొంతమేర అదృష్టం పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో ఒక సానుకూల ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు కొంత తగ్గుతాయి. మీరొక మంచి అవకాశం పొందే అవకాశముంది. అది మీ జీవితంలో ఒక మార్పుకు కారణం కావచ్చు. మీరు ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు మీ లక్ష్యాలను చేరుకునే దారిలో ముందుకు సాగుతారు. కే అనే వ్యక్తి ద్వారా మీ అదృష్టం మరింత పెరగవచ్చు. వారు మీకొక మార్గం చూపుతారు. మీరు ఆ మార్గాన్ని అనుసరిస్తే మీరు విజయాన్ని సాధించగలరు. ఈ సమయంలో మీరు సానుకూలంగా ఆలోచించడం చాలా ముఖ్యం. మీరు మీపై నమ్మకం ఉంచితే అదృష్టం మీకు సహకరిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలితమివ్వడానికి ఇదే సరియైన సమయం. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళి అవకాశాలను స్వీకరిస్తే మీ జీవితంలో ఒక మంచి మార్పు కనిపిస్తుంది. కర్కాటక రాశివారు ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణంగా కనిపించినా లోపల చాలా పెద్ద మార్పులను తీసుకువచ్చే సమయం. మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీరు ఓర్పుతో ఆలోచించి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీ జీవితంలో వచ్చే ప్రతి అవకాశం వెనుక ఒక కారణముంటుంది. ముఖ్యంగా కే అనే వ్యక్తి ద్వారా మీకు వచ్చే సూచనలు, అవకాశాలు, సందేశాలు ఇవన్నీ మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్లే సంకేతాలు. మీరు వాటిని గమనించి సరిగా అర్థం చేసుకుంటే మీరు అనుకున్నదానికంటే పెద్ద స్థాయికి చేరుకోవచ్చు. మీరు భయపడకుండా ముందుకు వెళ్ళాలి. మీలో ఉన్న శక్తిని నమ్మాలి. మీ కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ 4 రోజులు మీను పరీక్షించే రోజులు కాదు, మీను మార్చే రోజులు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మా ఛానల్ ఆస్ట్రాలజర్ బాలాజీను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణల కోసం మా వెంట ఉండండి. చివరిగా మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగి శుభఫలితాలు కలగాలని కోరుకుంటూ దుర్గాదేవి మంత్రం. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 11 సార్లు జపించండి. మీ జీవితంలో శాంతి, సౌభాగ్యం, విజయాలు కలుగుతాయి. అలాగే వ్యక్తిగత జాతక విశ్లేషణ, రత్నాలు, యంత్రాలు, పూజలు వంటి ఆస్ట్రాలజీ ప్రాడక్ట్స్ అండ్ గైడెన్స్ కోసం మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ పేజెస్ను తప్పకుండా ఫాలో అవ్వండి. లింక్ బయోలో ఉంటుంది.